అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. 'ఫంకీ' డైరెక్టెడ్ బై కేవి అనుదీప్. సినిమా ఎట్లుంది, ఎట్లాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో చెప్పే ముందు అనుదీప్ గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు అనుదీప్ చాలా మంచి కామెడీ డైరెక్టర్. నార్మల్ ఆయనను చూస్తేనే మనకు నవ్వొస్తుంది. ఆయనకు చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ మంచి విషయాలే. కానీ అనుదీప్ సినిమాలతోని నాకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఆయన సినిమాల్లోని కామెడీ సీన్స్ని మనం రిపీట్స్లో చూడలేం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 'వెంకీ' సినిమాలో ట్రైన్ సీన్ ఉంది కదా, ఆ సీన్ని మనం ఎన్నిసార్లు చూడొచ్చు. అట్లనే 'నమో వెంకటేశ', 'దుబాయ్' సీను, ఇట్లాంటి సినిమాలో కామెడీ సీన్స్ మనం డైలీ చూడమని చూస్తాం. ఎందుకంటే ఇక్కడ క్యారెక్టర్స్ బిహేవియర్ వల్ల మనకు నవ్వొస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటల కంటే, వాళ్ళు వేసే పంచ్ డైలాగుల కంటే, వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల మనకు నవ్వొస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ అనుదీప్ సినిమాలో కామెడీ చూసుకుంటే ఇక్కడ కూడా కామెడీ మంచిగా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కామెడీ క్యారెక్టర్స్ వేసే పంచ్ల మీద, డైలాగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానివల్ల మనం రిపీట్స్లో చూడలేం. అంటే నెక్స్ట్ ఏం పంచ్ ఇవ్వబోతుందో తెలిసిపోతుంది కదా మనకి. సో సీన్ని కాకుండా వేసే పంచ్ డైలాగ్ని, ఆ 1 లైన్స్ని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి రిపీట్స్లో చూడలేం. సరే రిపీట్స్లో చూడాల్సిన అవసరం లేదు, ఒకసారి థియేటర్లో చూసినప్పుడు ఎక్కుతా అంటే అదోకే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది. క్యారెక్టర్స్ మాట్లాడే మాటలే కొంచెం నవ్వొస్తుంది. అది కొంచెం నవ్వగానే నెక్స్ట్ పంచ్ ఏంది అన్నట్టు ఉంటుంది తప్ప జరిగిన కామెడీ సీన్ యొక్క ఇంపాక్ట్ అనేది ఉండదు. అంటే థియేటర్ నుంచి బయటకు రాగానే మర్చిపోతాం. ఒక్క సీన్ గురించి, ఒక్క క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడుకోము. సరే చూస్తున్నంతసేపు అయితే ఓకే అనిపిస్తుంది, అంటే ఇక జస్ట్ ఓకే అనిపిస్తుంది. రెండో ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి సినిమాలో క్యారెక్టర్స్ ఎడ్డోలలా ఎందుకుంటారో నాకు అర్థం కాదు. పూర్తిగా డమ్ ఎందుకుంటారో నాకు అర్థం కాదు. సరే జాతిరత్నాలు అంటే సంగారెడ్డి ఏరియాలో ఎక్కువ ప్రపంచం తెలియని ఒక 3 ఎడ్డోలలాగా ఉన్నారంటే ఏమనిపించదు. కానీ ప్రిన్స్ సినిమాలో టీచరు, ఇక్కడ ఫిల్మ్ డైరెక్టర్ కూడా ఏం తెలియని ఎడ్డోలలాగా బిహేవ్ చేస్తారు. అది ఇంకో ప్రాబ్లం. సరే బయట అనుదీప్ ఎట్లా బిహేవ్ చేస్తాడో, ఎంత నార్మల్గా ఉంటాడో, ఎంత ఫన్నీగా ఉంటాడో, ఆయన రాసుకునే క్యారెక్టర్స్ కానీ, ఆయన హీరోలు కానీ అట్లే ఉంటారు అనుకుందాం. ఇక అట్లనే అడ్జస్ట్ అయిపోవాలి మనం. ఇక ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పినట్టు నేను కూడా పెద్ద స్టోరీ ఏం ఎక్స్పెక్ట్ చేయలే. ఒక సిల్లీ సినిమా చూడడానికి వెళ్ళిన థియేటర్కి. నాకైతే ఓకే అనిపించింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే నాకైతే బెటర్ దాన్ ప్రిన్స్, నిజంగా బెటర్ దాన్ ప్రిన్స్ అనిపించింది. నాకు పర్సనల్లీ అనుదీప్ గారి కెరీర్లో ఏదైనా నచ్చని, చూడగానే ఇరిటేషన్ తెప్పించే సినిమా ఏదైనా ఉందంటే అది ప్రిన్సే. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. కొందరికి ప్రిన్స్ కూడా నచ్చుతుంది, బాగుంటుంది అంటారు. అట్లాంటి బ్యాచ్కి మేబీ ఫంకీ ఇంకెక్కువ నచ్చచ్చు, ఆయన నచ్చకపోవచ్చు కూడా. ప్రిన్స్ ఎందుకు నచ్చుతుంది అని అంటే సినిమాల హీరో శివకార్తికేయన్ కాబట్టి, తనకి చాలామంది హేటర్స్ లేరు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఫంకీ బెటర్ దాన్ ప్రిన్స్ అన్నా కానీ కూడా ఇక్కడ కొందరికి ఎందుకు నచ్చదంటే ఫంకీ సినిమాలో హీరో విశ్వక్సేన్ కాబట్టి, తనకి ఆల్రెడీ ఒక బ్లైండ్ హేట్రెడ్ ఉంది కాబట్టి. సరే ఇది పక్కన పెడితే బేసిక్గా అనుదీప్ లెవెల్ కామెడీ ఉంటుంది కదా, తన ఇంటర్వ్యూస్లో కానీ, తన స్పీచెస్లో కానీ, అంటే జాతిరత్నాల లెవెల్ ఫన్ అన్నట్టు. ఆ లెవెల్ ఫన్ ఉంటుందా అంటే ఉండదు. అండ్ నాకు కూడా జాతిరత్నాలు లాంటి సినిమా అనుదీప్ ఇప్పట్లో తీస్తాడని అనిపిస్తలేదు. తీస్తే గీస్తే మళ్ళీ జాతిరత్నాలు 2A. సరే జాతిరత్నాలతోని మనం ఏ సినిమా కూడా కంపేర్ చేయలేం. కానీ జాతిరత్నాలు, ప్రిన్స్లో లేని ఒక కొత్త విషయం ఏంటంటే ఫంకీలో ఎమోషన్కి, సెంటిమెంట్కి కొంచెం స్పేస్ ఇచ్చిండు. మేబీ పిట్టగోడ సినిమా తర్వాత ఎక్కువ ఎమోషన్ లేదనుకున్నాడేమో. ఈ సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ పెట్టిండు, అవి కొంతవరకు వర్కౌట్ అయినాయి. ఆ మదర్ సెంటిమెంట్ సీన్స్ అవన్నీ. అండ్ లవ్ ట్రాక్ కూడా బాగా అనిపించింది. సాంగ్స్ యూట్యూబ్లో విన్నప్పుడు పెద్దగా అనిపించకపోయినా సినిమాతో పాటు చూస్తుంటే నాకు ఓకే అనిపించింది. ధీరే ధీరే సాంగ్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది ప్రెజెంట్. ఓవరాల్గానైతే నాకు చూడొచ్చు, ఒకసారి టైంపాస్ అవుతుంది అన్నట్టు అనిపించింది. మీరు చూడొచ్చా లేదంటే ఏం చెప్తా అంటే టికెట్ హైక్స్ ఎక్కువ లేకపోతే, నార్మల్ టికెట్ ప్రైస్ ఉంటే కనుక వెళ్ళి ఒకసారి టైంపాస్ చూసేయచ్చు. సో ఇది ఫంకీ సినిమా గురించి నా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సినిమా మీరు చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినీ మాయలోకం. బాయ్.